ప్రభునందు ప్రియులారా, మనము సువార్త పరిచర్య చేసేటప్పుడు ఈ కొంచెం నా వాయిస్ పెట్టినాను, ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఉంటే మనం ఆలోచించాలి. తప్పకుండా ఏదో ఒక ఆటంకం ఉంటుంది. సువార్త పరిచర్య అంటేనే అది. కాబట్టి దయచేసి సహకరించండి. కొంచెం సేపు మీకు దేవుని వాక్యం బోధిస్తాను. వాస్తవంగా దేవుని వాక్యంలో మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది అని దేవుడు మరి యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఆయన సెలవిచ్చినట్లు మనం చదువుకుంటాం. యెహోవా ఈలాగు, నేను చదువుతాను, టైం లేదు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది. ప్రియులారా, ఈ మాటలు 2 సార్లు బైబిల్లో అపోస్తుల కార్యముల్లో కూడా ఇవే మాటలు ఎత్తి చెప్పబడ్డాయి. ప్రియులారా, దేవుడు తనకు విశ్రమ స్థానముగా తాను నివసించటానికి అనుకూలంగా ఆయన హస్తకృతాలయముల్లో నివసించడని మరి వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆయన విశ్రమ స్థానం ఏంటి? దేవుడు ఆయన ఎక్కడ నివసించగలుగుతాడు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మరి 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అనే దేవాలయము గురించి మాట్లాడినట్లుగా మనం చదువుకుంటాం. ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను దానిని 3 దినముల్లోగా లేపెదను అని ఆయన మాట్లాడినట్లుగా. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు హస్తకృతాలయముల్లో నివసించనని చెప్పి మనమే దేవుని ఆలయం అని చెప్పుచుండగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇలాంటి మానవ కట్టడాలు దేవుని మందిరంగా కట్టబడినవి దేవునికి ఎలా మనం ప్రతిష్ఠిస్తున్నామో, ఒక ప్రతిష్ట ఆరాధన మందిరానికి అవసరమో, అలాగే దేవుడే చెప్పినటువంటి మీ దేహం అనే ఆలయాన్ని కూడా మీరు దేవునికి ప్రతిష్ఠించవలసిన అవసరతను మనము గుర్తెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి మందిర ప్రతిష్టారాధనల్లోనైనా సరే, కనీసం ఇలాంటి సందర్భానుసారంగానైనా సరే, మీ దేహం అనే దేవుని ఆలయాన్ని, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్న మీ దేహాన్ని, లేక మీ శరీరం అనే దేవాలయాన్ని ప్రతి వ్యక్తి కూడా, క్రైస్తవుడుగా తనను తాను గుర్తించుకునే ప్రతి వ్యక్తి, లేక మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా తన దేహం అనే ఆలయాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి అని మీరు గుర్తెరగాలి. ప్రియులారా, ఈ ప్రతిష్ఠించటం అనే మాట ప్రత్యేకంగా ఉండటం అని మనం చెప్పుకోవచ్చు. చాలామందికి ప్రతిష్ఠించటం అంటే అర్థం కాదు. ప్రతిష్ఠించాము అంటే అర్థం ప్రత్యేకపరిచాము అని అర్థం. ఇప్పుడు ఈ స్థలాన్ని దేవుని మందిరంగా ప్రత్యేకపరిచి ఈ కట్టడాన్ని నిర్మించిన తర్వాత మనము దేవుని సంబంధమైన కార్యముల కొరకే, అనగా ప్రార్థించటానికి, దేవుని వాక్యం ప్రకటించటానికి, అలాగే సంఘముగా సమాజముగా కూడటానికి, ఇలా దైవ సంబంధమైన కార్యాలకు మాత్రమే
దీన్ని ఎలా ప్రత్యేకపరిచామో, అలాగే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి తన దేహమును దేవునికి ప్రతిష్ఠించినట్లయితే, ప్రత్యేకపరుచుకున్నట్లయితే, మీ దేహములు అనగా మీ దేహ అవయవములను మీరు దేవుని కొరకు ప్రత్యేకముగా వాడాలి అనే గ్రహింపును కలిగి ఉండాలి. ఏమండి, ఇప్పటి వరకు మీరు చక్కని కంఠాలతో దేవుని పాటలు పాడారు. అదే కంఠంతో మీరు దేవుని ఇష్టం లేని మాటలు కానీ, లేక మీ కోపంతో మీరు చెడ్డ మాటలు కానీ మాట్లాడినట్లయితే మీరేం చేస్తున్నట్లు? మీ దేహ అవయవాన్ని దేవాలయంగా ప్రతిష్ఠించిన తర్వాత మరలా మీ అవయవాన్ని మీరు తీసుకొని దానితో మీరు వేరొక చెడ్డ పని, దేవునికిది కాని పని చేస్తున్నట్లు దేవుడు ఎంచుతాడండి. ప్రియులారా, ఈ గ్రంథంలో మనము చాలామంది దేవుని మందిరాలు కట్టినట్లుగా చూస్తాము. మొట్టమొదట మనము మోషే పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం అనే దాన్ని కట్టాడు. ఆ తర్వాత సొలొమోను దేవునికి మందిరాన్ని, శృంగారభరితమైన మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత అది పడగొట్టబడిన తర్వాత మరలా కొంతమంది నెహెమియా లాంటి వారు, ఇంకా కొంతమంది తర్వాత చిన్న చిన్న మందిరాలు కట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు పాత నిబంధన తరువాత మనము క్రొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే ప్రత్యేకంగా ఒక ఆలయం ఎక్కడైనా కట్టాలని కానీ, దేవుడు కట్టినట్లుగా కానీ మనం చూడం బైబిల్ అంతట్లో. ఇప్పుడు సేవకులైన మేము అక్కడ ఇక్కడ ఆరాధించటానికి ఇవి పనికొస్తాయని చెప్పి చిన్న చిన్న మందిరాలు, ఒకవేళ గొప్పవి కట్టినా కూడా ఏమండి అవి పరిమితమైన మందిరాలు కట్టాం. కానీ వాస్తవానికి బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక ఆలయం మనం పూజించటానికి, ఇప్పుడు హిందువులకు పవిత్రమైన యాత్రా స్థలాలు ఉన్నట్లుగా, ముస్లిములు మక్కాకి వెళుతున్నట్లుగా మనం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన ఒక స్థలం అంటూ మనకేది ఎందుకు లేదు చెప్పండి ప్రియులారు? ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయం కాబట్టి. ఎక్కడో కట్టబడిన ఒక మందిరాన్ని మనం ప్రతిష్ఠించి ఈ కట్టడాన్ని ఘనపరచటం కాదు, కానీ మీలో నివసించటానికి, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు అనగా దేవుని ఆత్మకు నిలయం గనుక, నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీ దేహము దేవుని ఆలయం అనగా మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయం గనుక ప్రత్యేకంగా మనం వెళ్ళి ఒక ఆలయంలో ఆరాధించటం లేక ఒక మందిరాన్ని ప్రతిష్ఠించటం కాకుండా దేవుడు ఆత్మని మీరు గమనించాలని క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అర్థం కావడానికి ఇంకో విధంగా చెప్తాను, ఒక్క వచనం చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోనుకి దేవుడు మందిరం కట్టినప్పుడు అతనితో ఇలా చెప్పాడు. 6వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ప్రియులారా, ఒక్క మాట, సొలొమోను కట్టింది మందిరాన్ని, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలన్నీ అతనికి అతని ప్రజలకి ఏం చేస్తే దేవుడు వారి మధ్య ఉంటాడో చెప్తున్నాడు. నీవు నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల వాగ్దానములను నీ పక్షముగా స్థిరపరుస్తాను. ఏమండి, ఈ మందిరాన్ని జాగ్రత్తగా మీరు కాపాడాలి, ఈ మందిరంలో ఆరాధనలు నిత్యము జరగాలి, ఈ మందిరంలో దీపం నిత్యము వెలుగుచుండాలి, ఇలాంటివన్నీ చెప్పట్లేదు. నిర్మించిన వ్యక్తికి
ఆరాధించబోయే వ్యక్తులకి దేవుడు చెప్పేది కూడా ఇదే అని మీరు గమనించాలి. అంతేకాదు, ఇవన్నీ చేస్తే నా జనులైన ఇశ్రాయేలీలను నేను విడిచిపెట్టక వారి మధ్య నివాసం చేస్తాను, ఆ మందిరంలో ఉంటాను అంటలేదు. సొలొమోను కట్టిన మందిరంలో నేను ఉంటాను అంటలేదు. ఈ వచనాల ప్రకారం నేను ఇశ్రాయేలీలను అనగా నా జనులను విడిచిపెట్టక వారి మధ్య నివాసం చేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇది మీకు అర్థం కావాలి. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ అనగా మీలో నివసిస్తున్నాడు. మీ దేహం అనే ఆలయాన్ని ఆసరాగా చేసుకొని మీ ద్వారా ఘనత పొందాలని కోరుకుంటున్నాడే కానీ ఇలాంటి మందిరాలలో హస్తకృతాలయముల్లో దేవుడు నివసించాలనుకోవటల్లా. దేవుడు ఒక యాత్రా స్థలాన్ని కోరుకోవటం లేదు. ప్రియులారా, పరిశుద్ధమైన మందిరాలుగా సజీవమైన రాళ్ళుగా ఉండటానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడని మీకు అర్థం కావాలి. ఏ క్రైస్తవులైతే ఇంకనూ త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మారామని చెప్పుకొని తిట్టుబోతులుగా, భార్యల్ని కొట్టేవారుగా, అసహ్యమైన వాటిని, అపవిత్రమైన వాటిని ప్రేమించేవారుగా, జరిగించేవారుగా, అబద్ధములను ప్రేమించి జరిగించేవారుగా ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీ దేహం అనే ఆలయములో పరిశుద్ధాత్ముడు నివసించకుండా మీరే ఆయన్ని బయటికి తరిమేస్తున్నారని అర్థం. ఇలాంటి ఆలయముల్లో ఆయన నివసింపడు కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాగైతే మీరు ఒక మాట అడగవచ్చు, మరి మందిరాలు ఎందుకు కట్టబడ్డాయి గత కాలంలోనూ ఇప్పుడు కూడా ఎందుకు కట్టబడుతున్నాయి అని మీరు అడగవచ్చు. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం హెబ్రీ భాషలోను, తర్వాత గ్రీకు భాషలోను, తర్వాత అరమేయిక్ అనే వాడుక భాషలోను కొంత భాగం వ్రాయబడింది. అంతేకాదు, ఈ బైబిల్ గ్రంథం మనకు లభించి కొన్ని వందల సంవత్సరాలే అయింది. కానీ పూర్వము నుండి మనుషులకి విద్య లేదు, లిపి లేదు. దేవుణ్ణి ఆరాధించటానికి వారికి ఒక ఆరాధనా స్థలం కావాలి. అందుకని దేవుడు అలా ఆ కాలంలో అలా మందిరాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడైతే మనుషులందరూ దాదాపుగా అక్షరాస్యులు అవుతున్నారు. దేవుని వాక్యం విరివిగా మన చేతుల్లోకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మీకేం తెలపగలుగుతున్నాడు? దేవుడు ఆత్మని తెలపగలుగుతున్నాడు. ఈ ట్రాన్సిషన్, ఈ రూపాంతరం అప్పుడు లేదు గనుక మానవాళికి ఆయన తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని, నిర్ణీత స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఇంకొక విధంగా చెప్తాను, సొలొమోను ఆ మందిరాన్ని కట్టిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన జీవితం బాగలేనందువల్ల, ఇప్పుడు చెప్పాను కదా, నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించమని దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు. కానీ ఆయన మందిరం కట్టగలిగాడు కానీ ఆయన దేవుని ఆజ్ఞలను అనుసరించలేకపోయాడు. 1000 మంది భార్యలను చేసుకోవడం వలన వృద్ధాప్యంలో ఆ స్త్రీలు, ఆ భార్యలు అతని మనసును త్రిప్పివేశారు, విగ్రహారాధన చేసేటట్లుగా చేశారు. ప్రియులారా, దీనివల్ల ఏం జరిగిందంటే ఆయన కుమారుడి దినాల్లో రాజ్యము 2గా చీలిపోయింది. అయితే ఏంటండి దానివల్ల వచ్చిన నష్టం ఏంటి అని మీరు ఆలోచించినట్లయితే మీకు ఇప్పుడు బైబిల్ ఉంది, చూపించడానికి సమయం లేదు. ఏం జరిగిందంటే ఆయన పనివాడు, సొలొమోను క్రింద వెట్టి చాకిరీ చేసినటువంటి పనివాడైన యెరోబాము సొలొమోను తర్వాత రాజు అయ్యాడు. సొలొమోను కుమారుడు ఆయన, ఇద్దరు రాజులయ్యారు విడిపోయిన 2 రాజ్యాలకి. ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది. ఒకటి యోధా రాజ్యంగాను, ఒకటి ఇశ్రాయేలు రాజ్యంగాను. 12 గోత్రాల్లో 2 గోత్రాలు సొలొమోను కుమారుడైన రెహబాము క్రింద యోధా రాజ్యంగా ఉండిపోయినాయి. మిగిలిన 10 గోత్రాలు కూడా ఈయన వెట్టి చాకిరీ చేసిన పనివాడైన యెరోబాము క్రింద ఇశ్రాయేలు రాజ్యంగా స్థిరపడ్డాయి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడేం జరిగిందంటే ప్రజలంతా ఈ 12 గోత్రాల్లోనూ భక్తి కలిగిన వారు ఉన్నారు. అందరూ భక్తి కలిగి ఉండరు కదా ప్రజలందరూ.
అలాగే వాళ్ళల్లో కూడా భక్తి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే సొలొమోను కట్టిన మందిరము యెరూషలేములో ఉంది, యోధా గోత్రంలో ఉంది. ఇశ్రాయేలీల 10 గోత్రాల్లో భక్తి కలిగిన వారు ప్రతి సంవత్సరం ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తున్నారు. ఇది చూసి యెరోబాము ఏమనుకున్నాడంటే ఇలాగే వీళ్ళు అక్కడికి వెళుతున్నారంటే రేపొద్దున ఈ రాజ్యం పాడైపోద్ది అని చెప్పి అతడు ఒక యుక్తిగా ఆలోచన చేసి ఏమండి ఉన్నత స్థలములని కట్టి 2 బంగారు దూడలను చేసి అక్కడక్కడ పెట్టి దాను దగ్గర ఒకటి, బేతేల్ అనే స్థలంలో ఒకటి నిలబెట్టి ఇదే మీ దేవుడు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి దాన్ని ఆరాధనా స్థలాలుగా మార్చేశాడు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఒక మామూలు కట్టడాలని దేవుని మందిరాలుగా మనం భావించినట్లయితే ఇలా ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఈ రోజుల్లో మీరు గమనిస్తున్నారు, మనము రోమన్ క్యాథలిజంలో కూడా ఇలాంటి మరి క్రైస్తవ విగ్రహారాధన జరుగుతున్నట్లుగా మీరు గమనించగలరు. ప్రియులారా, ఇంకొన్ని స్థలాల్లో ఇప్పటికీ సిఎస్ఐ దేవాలయాల్లో మీరు చూస్తారు యేసు ప్రభు ఫోటోలు కానీ ఇలాంటివి చూస్తారు. ఏమండి ప్రియులారా, ఇవన్నీ ఆయా మందిరాలు ఆయా క్రమాలను బట్టి ఉంటాయి అనుకోండి. నేనేమంటున్నానంటే దేవుడు అందుకనే క్రొత్త నిబంధన సమయానికి వచ్చేటప్పటికి మనల్ని ఎడ్యుకేట్ చేశాడు, మనల్ని దైవ జ్ఞానవంతులుగా చేయాలనుకుంటున్నాడు. అందుకే మీ దేహము దేవుని ఆలయము. మీరు కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది? ఏమంటే ఆయన ఏం చెప్పాడంటే ఆ వచనంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నన్ను ఎలా మీరు ఇలాంటి కట్టడాల్లో ఇమడ్చగలుగుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి మందిరాలు ఇప్పుడు చూడండి, మన దేశంలో మత సామరస్యం తగ్గిపోతున్నందువలన ఇలాంటి మందిరాలు ఎన్నో కూలద్రోయబడుతున్నాయి, మందిరాలు కాల్చివేయబడుతున్నాయి. ప్రియులరా, కానీ వాళ్ళు మీ దేహములో నివసించే దేవుని ఆత్మను వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏమండి, అందులో నుంచి దేవుని ఆత్మను వారు వేరు చేయలేరు. ఇంకొక విషయం మీకు చెప్తాను, మీరు 78వ కీర్తన తప్పకుండా చూడాలి. 78వ కీర్తన అందరూ తెరిచి చూడండి. ఇశ్రాయేలీలు చేసిన గొప్ప నేరం అక్కడ ఆ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉంది. 78వ కీర్తన 57 నుంచి చదువుతున్నాను. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ప్రియులారా, గమనించండి, ఆ రోజుల్లో మనుషులు కట్టిన మందిరాలని దేవుడు విడిచిపెట్టాడు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? మనుషులు, ఆరాధకులే ముఖ్యం దేవునికి, ఆరాధనా స్థలాలు కాదు. ఆరాధించే మనుషులు ఏం చేస్తున్నారట? ఉన్నత స్థలములను కట్టుకుంటున్నారు. ప్రియులారా, మన జీవితాల్లో మనం కూడా ఎత్తైన అంతస్తులు ఎన్నో అందుకుంటాం. చదువులోను, తర్వాత వ్యాపారం అయితే వృద్ధి చెందినప్పుడు, ఇంకా మీరు ఆటల్లో అన్నిట్లో వృద్ధి చెందుతారు. ఏమండి, మీరు దేశం యొక్క ఉన్నత స్థలాలు కూడా అధిరోహించవచ్చు. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఒకప్పుడు మీ వయసులో మీకులాగా ఇలాగే ఏదో ఒక మీటింగ్లోనో వాళ్ళ గ్రామాల్లో కొద్దివారే అయి ఉండొచ్చు. ఏమండి, కాదని ఎవరు చెప్తారు? కానీ ఆ తర్వాత కాలంలో దేవుడు వాళ్ళని ఉన్నత స్థలముల్లో ఉంచాడు. అయితే ఉన్నత స్థలములను కట్టుకొని దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది మనుషులు. అలాగే హృదయములో విగ్రహాలు నిలుపుకొని ధనాపేక్ష అనే విగ్రహము, ఏమండి, ఈ కులము, తర్వాత రకరకాలైన ఇతర అపేక్షలు మానవ హృదయంలో విగ్రహాలుగా మారిపోయినందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడంట? దీన్ని చూచి, ఈ మాట మీరు బాగా గమనించాలి, దేవుడు దీన్ని చూచి
ఏం చూస్తున్నాడు? ఈ మందిరంలో మీరు ఏ విగ్రహం నిలబెట్టడం మీరు చూడరు ఎప్పటికీ కూడా. కానీ మీరేం చూడగలరో తెలుసా? దేవుడు ఏం చూడగలరో తెలుసా? నేను మరలా చెప్తున్నా, మాకు మామూలుగానే అలవాట్లేదు ఫెలోషిప్లో కానీ ఇక్కడ మేము బయటకు వచ్చిన మాకు కానీ. ఈ మందిరంలో ఎలాంటి విగ్రహాలు నిలబెట్టడం దేవుడు చూడలేడు ఇందులో. కానీ దేవుడు చూడగల ఇంకొకటి ఏంటో చెప్పిన, మా హృదయములో మేము విగ్రహాలు నిలబెట్టే ప్రమాదం ఉంది. ఇందులో ఆరాధించడానికి వచ్చే మనుషులు ధనాపేక్ష అనే విగ్రహాన్ని, ధనమోసం అనే దాన్ని ఒక విగ్రహంగా హృదయములో కలిగి ఉండొచ్చు. వారిని వారు ఆరాధించవచ్చు, లేదా వారి బిడ్డలను ఆరాధించవచ్చు, వారి చదువులను ఆరాధించవచ్చు, వారి ఉద్యోగాలను ఆరాధించవచ్చు, వారి ఆస్తిపాస్తులను ఆరాధించవచ్చు. ఇలాంటి దాన్ని దేవుడు చూడగలడేమో భవిష్యత్తులో ఈ మందిరంలో, కానీ విగ్రహాలు నిలబెట్టడం చూడలేడు. అందుకే ఈ మాట చెప్తున్నాను. దేవుడు దీన్ని చూచి, ప్రియులారా, దేవుడు మీ జీవితంలో చూడకూడని అంశం ఏంటో తెలుసా? ఆయన నివసించే మీ దేహములో, మీ హృదయములో ఏ విగ్రహం చూడకూడదు. ఆయన మరే ఉన్నత స్థలము చూడకూడదు. ఆయనే మనకి ఉన్నత స్థలంగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఏమని ఉందంటే ఉన్నత స్థలమా మహిమ అని రాసుంది. నేను చూసి చెప్తాను మీకు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం, ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానమని ఫుట్నోట్లో ఇలా వ్రాయబడింది, ఒకటని అంకేసి. మహిమ సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధాలయ స్థానమా. ప్రియులారా, దేవుడు మనకేంటో మీరు గమనించాలి. ఆయన మన మహిమ. ఏమండి, మన ఉద్యోగాలు, మనం సంపాదించే ఆస్తిపాస్తులు, జీవితకాలంలో కట్టే ఇలాంటి మందిరాలు, సేవకులకు చెప్తున్నాను, ఇలాంటి మందిరాలు కాదు మన మహిమ. మొదట నుండి ఆయన మన ఉన్నత స్థలము, ఆయన మన మహిమ. ఏమండి, ఆయన మన సింహాసనము. ప్రియులారా, మనం ఎక్కదగిన సింహాసనం. ఈ లోకంలో మీరు ఏమండి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒకప్పుడు టీ అమ్ముకునే వ్యక్తి అని చెప్పుకోవట్లే మనం. ఒక టీ అమ్ముకునే వ్యక్తి కూడా ఈ దేశం యొక్క అత్యున్నత స్థానం మీదకి వెళ్ళొచ్చు. కానీ మనం కోరుకునే ఉన్నత స్థలము మన దేవుడై ఉండాలి. ప్రియులారా, ఇలాంటి వాటిని మీరు సంపాదించుకోకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో మీరు గొప్ప ధనవంతులు కాకపోయినా, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోకపోయినా, గొప్ప రాజకీయ సామాజికవేత్తలు కాలేకపోయినా, శాస్త్రవేత్తలు కాలేకపోయినా పర్వాలేదు. కానీ మీరు మీ దేవుని దగ్గర ఇలాంటి వారై ఉండాలి. ఆయనే మీ ఉన్నత ఇలా చెప్పగలిగి ఉండాలి. ఏమండి, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం మా దేవుడు. అది ఎలా చెప్పగలరో తెలుసా? నోటి మాటతో కాదు, మీ దేహమును దేవుని ఆలయంగా కాపాడుకోవటం ద్వారా, మీ దేహమును పరిశుద్ధముగా కాపాడుకోవటం ద్వారా, దేవుని కొరకు ప్రత్యేకించుకొనటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేం చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీ దేహమును ఎలా వాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. పచ్చబొట్లు కూడా పొడిపించుకోవద్దని చెప్పాడు మన దేవుడు. ఏమండి, మీ దేహం పట్ల ఆయనకున్న ఏమండి ఎంత ఘనమైన భావనలు ఉన్నాయో తెలుసా? స్త్రీ తల వెంట్రుకలు కట్ చేసుకోవటం ఆమెకు అవమానం అని రాశాడు. పురుషుడు గడ్డపు పక్కలను గొరిగించుకోవటం అవమానం అని రాశాడు. ఇలాంటి ఏమండి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన ఎంత చక్కగా మనకు వివరించాడో చూడండి. మీ దేహమును కాపాడుకోవాలి ప్రియులారా. అలాంటి వ్యక్తులు దేవుని సేవకు పనికొస్తారు. ఏమండి, అలాంటి వ్యక్తులు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించేవారుగా ఉంటారు. ఇలాంటి మందిరాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే. ఇవి మన మహిమకు, ఇవి మన సింహాసనానికి మొదటి నుండి మన పరిశుద్ధాలయ స్థానాలు కాదు. ఇందులో మీ పిల్లలకి పేర్లు పెట్టబడవచ్చు, ఇందులోనే మీ పిల్లలు పెరిగి పెద్దవారు కావచ్చుగాక. కానీ అది కాదు. యెరోబాములాగా
తన రాజ్యం కాపాడుకోవడానికి ఇలాంటి ఒక ఆలయము అతన్ని ఎంతగా దారి మళ్లించిందో చూడండి. సొలొమోను కట్టిన మందిరానికి ప్రజలు వెళితే నా రాజ్యం పోతుందేమో అనుకున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సేవకులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా మందిరానికే రమ్మని నేను ఎప్పుడూ అడగలేదండి. నేను వాస్తవంగా అనేక మీరు ఏ మందిరంలో ఆరాధిస్తే అక్కడికే వెళ్ళండి అని చెప్పాను. మొదటి నుంచి కూడా నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు కూడా అంతే చెప్పాను. ప్రియులారా, ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఎక్కడున్నామనేది కాదు మనం చూడాల్సింది, మీ దేహం అనే ఆలయమును మీరు ఎలా కాపాడుకుంటున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనే ఘనత మీరు కలిగి ఉన్నారా? మీరు అలా చెప్పుకోగలరా? ప్రియులారా, ఈ రోజున ఎవరో కట్టిన సంఘాలకు మేము వెళుతున్నాము అని చెప్పుకొని అది ఘనత అనుకోబాకండి దయచేసి. ఎవరైనా సరే అలా అనుకోనక్కర్లేదు. కానీ మీరెలా ఘనత పొందొచ్చో తెలుసా? మీ దేహము. ప్రియులారా, ఇందులో పేదవాడు గొప్పవాడు అనే తారతమ్యం ఉందా? ఇందులో చదువున్నవాడు లేనివాడనే తారతమ్యం ఉందా? ఇందులో స్త్రీ అని పురుషుడనే భేదం ఉందా? దేహమున్న మనుషులందరికీ కూడా దేవుణ్ణి తమ జీవితంలో నిలుపుకునే హక్కు ఉంది, అవకాశం ఉంది. జీవితకాలం ఆ అవకాశం మీరు కలిగి ఉన్నారు. మీ దేహము మట్టిలో కలిసే వరకు ఆఖరి నిమిషం వరకు ఆ దొంగ ఎలా కలిగి ఉన్నాడో ఈ అవకాశాన్ని మీరు కూడా కలిగి ఉన్నారు. మీ కన్నులు తెరిచి చూడాలి ఇలాంటి అవకాశాన్ని. ప్రియులారా, నేను ఓడిపోయాను, నేను చెడిపోయాను అనుకోవడానికి లేదు. ఆ గజ దొంగ ఎలాగా సిలువలో చనిపోయే ముందు తనకున్న ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడో, ఈనాడు మారు మనసు పొంది వివిధ వయస్సుల్లో సాక్ష్యం ఇచ్చే వారిని చూస్తే మనం కూడా అలాగే అనుకోవచ్చు. ఏంటి అవకాశం? నీ చదువుతో నిమిత్తం లేకుండా, నీ కులంతో నిమిత్తం లేకుండా, నీ ప్రాంతంతో నిమిత్తం లేకుండా నీకొక దేహం ఉంది. దాన్ని ప్రత్యేకపరిచే అవకాశం నీకుంది. నీ చేతనైతే భక్తి చేయడం, నీ చేతనైతే ప్రియులరా దేవుని కొరకు వెల చెల్లించటం. ఈరోజు సంపాదించిన డబ్బులో నుంచి దశమ భాగం, బియ్యంలో నుంచి, జీలకర్రలో నుంచి, సోపులో నుంచి దశమ భాగాలు ఇస్తున్నారు. కానీ మీ జీవితాన్ని ప్రత్యేకపరుచుకోవటంలో క్రైస్తవ్యం వెనకబడి ఉంది. ప్రియులారా, వెనకబడి ఉంది. దేవుని కొరకు తమ విలువైన సమయాన్ని కేటాయించటంలో క్రైస్తవులు వెనకబడి ఉన్నారు. ఒంటరి ప్రార్థనలు ఈరోజు దాదాపుగా పోగొట్టుకున్నారు. దేవుని వాక్యం చదివే ఆ తత్వాన్ని పోగొట్టుకున్నారు. ప్రియులారా, మీరిప్పుడు ఎలాగున్నారో తెలుసా? ఇప్పుడు ఇలాంటి ఫ్లడ్ లైట్ల వెలుగు అంటే కరెంట్ ఉన్న ఈ దినాల్లో మీరు దీన్ని ఇష్టపడకుండా చీకట్లోనే బ్రతుకుతున్నారు అనుకుందాం. మిమ్మల్ని ఏమంటది సభ్య సమాజం? ఇలాంటి వెలుగున్న దినాల్లో ఈ రోజుల్లో ఎవడైనా చీకట్నే ప్రేమిస్తున్నాడు అనుకోండి, నేను వెలుగు భరించలేను అంటున్నాడు అనుకోండి, వాడిని ఏమనాలి? ప్రియులారా, ఈరోజు దైవత్వము, దైవ మర్మములు మీకు బోధించబడుతూ ఈ గ్రంథం మీ దగ్గర ఉండగా, ప్రియులారా ఇది మాకు అక్కర్లేదు అనుకుంటూ ఇందులో విషయాలు నేర్చుకోకుండా మీరు బ్రతుకుతున్నారంటే చీకట్లోనే, అనగా మన కులం నేర్పిన సాంప్రదాయాలు, మతమౌఢ్యం కలిగిన కొంతమంది ఈ గ్రంథం విరివిగా ప్రకటించబడని దినాల్లో ఈ గ్రంథం చదివి దాన్ని అర్థం చేసుకునే కృపలేని దినాల్లో మీ పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలనే ముసుగులో మీరు ఇంకా మగ్గుతున్నారంటే ప్రియులారా మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోవాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీ దేహము దేవుని ఆలయము, దేహమునకు దీపం కన్ను. ప్రియులారా, మనస్సాక్షి నిమిత్తము ప్రియులారా మీరు బైబిల్ చదవాలి. దేవుడు మీకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షికి మంచి చెడ్డల తెలివి నేర్పేది ఈ జీవవృక్షం. అర్థమవుతుందా?
జీవవృక్ష ఫలములు భుజించినట్లయితే మీకు మంచి చెడ్డల తెలివి బాగా బుద్ధి. ఏమండి, మీ ద్వారా మీ పిల్లలకు వస్తుంది. నేను గత 25 ఏళ్ల నుంచి ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు పిల్లల్ని కంటున్న తరం, ఏమండి, ఇప్పుడు పిల్లల్ని కంటున్నటువంటి తల్లిదండ్రులైన మీరు మీ బైబిల్ని మీరు బాగా ప్రేమిస్తే, మీ రక్త మాంసాల్లో దేవుని కొరకైన ప్రేమ, వాంఛ, మంట, ఆసక్తి, పదం ఏదన్నా కానివ్వండి, అలాంటిది ఏదైనా మీ ఎముకలలో మండుతుంటే మీ పిల్లలు ఏమవుతారని అనుకుంటున్నారు మీరు? ఏమండి, పుట్టబోయే పిల్లలు ఏమవుతారు అనుకుంటున్నారు మీరు? అప్పుడు చెప్పొచ్చు, దేవుని మందిరానికి ఏమండి కానుక ఇచ్చానని చెప్పొచ్చు. ప్రియులరా, ఈ పిచ్చి కానుకలు చెప్పబాకండి, డబ్బు రూపాయన్ని ఇచ్చే కానుకల గురించి మాట్లాడబాకండి. మీరు మీ బిడ్డల్ని దేవుని మందిరంలో ఇచ్చి అప్పుడు చెప్పొచ్చు మీరు. ప్రియులారా, దేవునికి మనం కృతజ్ఞతలు తెలిపే విధానంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఏమండి, చాలా వెనకబడి ఉన్నాం. ఇంత వెలుగు పొందిన తర్వాత, ఇంత కృప పొందిన తర్వాత, మన కొరకు పెద్దలైన వారు ఇంత మంచి పరిశుద్ధమైన బాటలు వేసిన తర్వాత, దేవుని వాక్యపు విలువ మీరు చూడండి. చాలా ప్రాంతాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లోనే, తెలంగాణ వైపు మీరు వెళితే చాలా ప్రాంతాల్లో అసలు బైబిల్ గురించి వారికి ప్రేమ లేదు, ఇష్టము లేదు, తెలియపరిచేవారు లేరు, తెలియబడలేదు. కానీ దేవుడు మనకెంత కృపనిచ్చాడు. ఏమండి, ఈ యొక్క దక్షిణ భారతంలో సువార్త ఇంత విరివిగా ప్రకటించబడే కృప ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇలా మనం ఆనందించటానికా చెప్పండి? మీ కడుపులు బంగారం చేసుకోవటానికి, మీ కడుపులు బంగారం పండటానికి, భక్తులు పండటానికి. ప్రియులారా, అది గమనించండి, అది గమనించండి. ఏమండి, మనం బైబిల్లో చదువుకుంటున్న భక్తులే కానీ, యేసు ప్రభు తన పరిచర్యకు ఏర్పరచుకున్న శిష్యులే కానీ, ఆ తరువాత ఆయన ఆత్మ ఏమండి ఎవరినైతే సంధించిందో ఆ మనుషులే కానీ, ఈ దేశములో ఎవరైతే సువార్త పరిచర్య కొరకు ప్రయాసపడ్డారో వాళ్లే కానీ, ఏమండి వాళ్ళ తల్లి కడుపుల్లో బంగారాలుగా పండారు. ప్రియులారు, ఇది గమనించాలి మీరు. ఏమండి, ఇలాంటి మందిరాలు ఇంకో 100 కట్టబడినా మనలో మార్పు రానంతకాలం వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు. దయచేసి వీటిని మనము స్టేటస్ సింబల్గానో లేకపోతే ఏదో కట్టేశామనే ఘనత కోసమో నేనెప్పుడూ చూడలేదు. ఏమండి, నేనెప్పుడూ చూడలేదు. అంతేకాదు, ఇంతవరకు ఏ మందిరాన్ని కూడా నా పేరిట రాయించుకోలేదు నేను. ప్రియులారా, అనేక చోట్ల మందిరాలు కట్టాం, ఇంతవరకు ఎప్పుడు ఏ మందిరం నా పేరిట లేదు. ప్రియులారా, మీరు గమనించాలి, నేను మరలా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఇదెంత గొప్ప విషయం. ఏమండి, మీ గ్రామంలో మిమ్మల్ని కోరుకునేవారు ఉన్నారా? మనమే చెప్పుకుంటాం కదా, మమ్మల్ని వెలివేశారని, మమ్మల్ని తృణీకరించారని, మమ్మల్ని తోలనాడుతున్నారని. కానీ మీ దేవుడు మీకేం చేశాడో చూడండి. మీ తలకు అందమైన మాలిక్ కట్టాడు. ఏమండి, ఆయన ప్రేమహారం, ఆ యొక్క ఎవరైతే అహశ్వారోసు అనే రాజు ఎస్తేరును చూసినప్పుడు ఆయనకు దయ పుట్టిందో, అలా ఈ దేశంలో అణగారిన వర్గాలను చూసినప్పుడు దేవునికి దయ పుట్టి, ఏమండి ఎస్తేరుని రాణిగా చేసినట్లుగా ఈరోజు మనము, ఏమండి మన కుటుంబాలు దేవుని వధువు సంఘంగా మీరు ఏర్పడటం గొప్ప సంగతిగా మీకు అనిపించట్లేదా? మీరు లేచి నాట్యమాడే అంతగా మిమ్మల్ని ఉప్పొంగ చేయటం లేదా? ఏమండి, దురదృష్టం ఏంటంటే ఈ స్థితిలో కూడా దేవుడు తన ప్రేమహారాన్ని మీకు ధరింపచేశాక కూడా, మీరు వధువు సంఘం అని పేరు పెట్టాక కూడా, మీ కొరకు నేను తిరిగి వస్తానని మాట ఇచ్చాక కూడా, మీరు ఇంకా మా కులము తక్కువని, ఈ దేశంలో కొంతమంది మనల్ని అణగదొరుకుతున్నారని, ఇంకేదో ఏమంటే తిట్టాలనిపిస్తుంది. నాకైతే లిటరల్గా తిట్టాలనిపిస్తుంది.
కానీ అలా చేయలేను కాబట్టి చేయటం లేదు. ప్రియులారా, ఏంటండి మనుషులు కాదు మనకి మన స్థితిగతుల్ని నిర్ణయించేది. ప్రియులారా, మన దేవుడు మన భవిష్యత్తును నిర్ణయిస్తాడు. భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు అనుంది వాక్యంలో. ఏమండి, ఇక్కడ చదివారు కదా మహిమ. ఈ మాటలు చదివినప్పుడు ప్రియులారా నేను పూర్తిగా ఫ్లాట్ అయిపోయాను. ఏమండి, పడిపోయామంటారే, యేసుక్రీస్తు యొక్క ప్రేమలో పడిపోయాను ప్రియులారా. ఏమండి, ఆయనే మన మహిమ. సంపాదన కాదు, కులం కాదు, చదువులు కాదు, కట్టుకునే ఖరీదైన వస్త్రాలు కాదు, ఆయనే మన మహిమ. ఏమండి, ఇలాంటి మహిమ గల్లోని ఎవరినైనా చూపించండి మీరు. రాజకీయ నాయకులు, రాష్ట్రపతులు, దేశాధ్యక్షులు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ ఒక వ్యభిచారని దేశమంతా కోడై కూసింది లాస్ట్ టైం. ఏమండి, ఒక వ్యభిచారి ప్రియులారా. కానీ ఈ రోజున మీరు నిత్యత్వానికి వారసులు కాగలరు. అమెరికా అధ్యక్ష పదవికి మీరు పోటీ చేస్తారా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి. ఏమండి పాస్టర్ గారు మీకు మైండ్ పోయిందా ఏంటి, మాకు సరైన ఇల్లే లేదు అంటారు మీరు. కానీ మీరేం మర్చిపోతున్నారంటే అసలు అతను కల్లో కూడా రాలేని ప్రదేశానికి మీరు వెళ్ళబోతున్నారు. నేనుండు స్థలములో మీరుండులాగున తండ్రి నాకు అనుగ్రహించిన మహిమను మీరు కూడా చూడాలని నేనెంతో కోరుకుంటున్నానని ప్రభు చెప్పాడు. ఎలాంటి రమ్యమైన ప్రభు మనకున్నాడు. ఏం చెప్పాడంట? తండ్రి నాకు అక్కడ అనుగ్రహించే మహిమను నన్ను కష్టపడి వెంబడిస్తున్న మీరంతా చూడాలని నేను ఆశపడుతున్నాను. అందుకని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఖచ్చితంగా నిత్యత్వంలోకి అని చెప్తున్నాడు ఆయన. ప్రియులారా, ఆలోచిస్తారా? మీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి తెగిస్తారా? సమయం తీసుకుంటారా? ప్రార్థిస్తారా? దేవుని వాక్యం చదవండి. యవనస్తులైన పిల్లలు, ఏమండి, యవనస్తులైన పిల్లలు మీరు చదవండి, దేవుని వాక్యం చదవండి. మాకు భక్తులు కావాలి. ఏమండి, మాకు మందిరాలు కాదు కావాల్సింది, మాకు బోధకులు కాదు కావాల్సింది, మాకు భక్తులు కావాలి. ఏమండి, దేహము దేవుని ఆలయంగా గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠించాను. ప్రియులారా, యెషయా దేవుని మహిమను చూసినప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండటం యెషయా చూసినప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చిందని దేవుని వాక్యంలో ఉందంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అనే విషయం గుర్తొచ్చింది. ప్రియులారా, ఆయన ప్రార్థించాడు, ప్రభువా నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని ఆయన తనదైన శైలిలో ప్రార్థన చేసినప్పుడు దేవదూత ఆ బలిపీఠము నుండి తీయబడిన నిప్పుతో ఆయన పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ దోషం పోయిందని చెప్పాడు. ప్రియులారా, మరలా చెప్తున్నాను, మారవలసింది మీ కులం కాదు, మీ ఆర్థిక స్థితిగతులు కాదు. ఏమండి, ఈ పూరి గుడిసెల్లోనే దేవుని మహిమ ఉండగలదు. ఏమండి, ఇలాంటి చిన్న ఇళ్లల్లోనే ప్లాస్టింగ్ లేకపోవచ్చు, మీకేమి లేకపోవచ్చు, నాకు పరలోకం కనిపిస్తుంది ఇక్కడ. ఏమండి, నాకు పరలోకం కనిపిస్తుంది. నేను మారు మనసు పొందిన తర్వాత ప్రియులరా, నా బంధువులకి మాకు చాలా మంచి కట్టడాలు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు అక్కడ నివసించలేదు, అక్కడికి వెళ్ళను. మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్ళను. ఏమండి, మీరు పొమ్మన్నా మీ వీధుల్లోనైనా బండుకుంటా కానీ బయటికి పోను. ప్రియులరా, ఎందుకో తెలుసునా? రేపొద్దున మీరు వారసులు. ఏమండి, మీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిన్నాము మేము. మీకేం అర్థం కావటల్లా, బైబిల్ అంతా ఏదో కథల పుస్తకం లాగా ఉంది మీకు. ఏమండి, యజమానుల బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిన్నాము. ఇవాళ క్రొవ్విన స్థితిలోకి వచ్చేసాము.
ఈ మహిమంతా, ఈ ఘనత అంతా మీకే ఆపాదించగలను. ప్రియులారా, మీ దగ్గరున్న సంరక్షణ, మీ దగ్గరున్న ప్రేమాభిమానాలు, ఏమండి, ఈ సువార్త మీకు అద్దిన సొగసులు, ఏం చెప్తామండి బాబు, ఏం చెప్తాం? దీని ముందు డబ్బు అంతేం అనిపించట్లా. ఏమండి, చదువుకున్న ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలు ఏమనిపించలా. ఏమండి, రాజకీయాలు పెద్దగా నన్ను ఆకర్షించలేదు. నేను మరలా చెప్తున్నాను, నేను మారు మనసు పొందిన తర్వాత ఎప్పుడు రాజకీయ ప్రస్తావనలు చేయలేదు, ఎప్పుడు కుల ప్రస్తావనలు చేయలేదు. ప్రియులారా, ఈ గ్రంథాన్నే చదవటం నేర్చుకున్నాను. ఏమండి, నేను అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇది మీ మహిమ, ఇది మీ మహిమ. ఏమండి, ఇది మీ మహిమ. ఈ కట్టడం చిన్నదా పెద్దదా ఇక్కడేమి ఉన్నాయి కాదు. మీ దేవుడు మీకు అందుబాటులో ఉన్నాడు. మీ దేహము దేవుని ఆలయం. ఈ మాట దేవుడు చెప్పింది. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఈ మందిరాన్ని ఇవాళ మేము ఓ 4-5 పాస్టర్లం ప్రతిష్ఠించినట్లయితే ఇక్కడ దేవుని మహిమ దిగే మాట మనం విశ్వసిస్తున్నాం కదా. సొలొమోను యాజకులంతా కలిసి వారు కట్టిన మందిరంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని మహిమ ఆ మందిరంలో దిగినందున యాజకులు అక్కడ నిలవలేకపోయారని మనం చదివాం కదా. ఇది మనం విశ్వసించే విషయం కదా, ప్రార్థిస్తే దేవుని మహిమ దిగుద్దని. మరి మీ దేహము దేవుని ఆలయం అయితే మీరు ప్రార్థనలో నిలకడగా ఉంటే దేవుని మహిమ మీ జీవితాల్లో ఎందుకు నిండదో ఆలోచించండి. ఏమండి, ఎవరు చెప్పారు? మీరు భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రార్థించినట్లయితే మీ ఇల్లంతా మహిమ నిండదని ఎవడు చెప్పింది? అక్కడెందుకు విశ్వాసం మీలో లేదు? అక్కడెందుకు విశ్వాసం మీకు పనిచేయటం లేదు? మీ బిడ్డల కొరకు మీరు కలిసి ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని అక్కడెందుకు మీరు ఐక్యత కోసం మీరు పాటుపడటం లేదు? ఏమండి, అనుదిన జీవితంలో ఏమి తింటున్నామా, ఏం త్రాగుతున్నామా, ఏం ధరించుకుంటున్నామా, ఈ క్రమంలో మీ మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఇవన్నీ చిన్న విషయాలమ్మాయి, ఇవన్నీ చిన్న విషయాలు అబ్బాయి. వీటిని మనం పెద్దవి చేసుకోవద్దు. మనం ప్రార్థించటానికి మన ఐక్యతే గొప్ప సంగతి కుటుంబంలో అని ఎందుకు క్రైస్తవ యువకులు ఆలోచించట్లేదు? ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని మీరేం సంపాదించి గొప్పోళ్ళని చేస్తారు చెప్పండి? ఏమండి, మీరు అన్యుల్ని చూసి కూడా నేర్చుకోరా? సిగ్గు తెచ్చుకోరా? ప్రియులారా, వాళ్ళకి సంపాదన ఉంది కానీ వాళ్ళ పిల్లలు దానివల్ల పాడైపోతున్నారు. ఇవాళ అమెరికాను చూసి మనం సిగ్గు తెచ్చుకోవద్దా? అభివృద్ధి చెందిన దేశాలు ఈరోజు దేవుడు అక్కర్లేదు అనే స్థాయికి వచ్చేసినాయి. ఏమండి, మనం కూడా అలాగే అవుదామా? ప్రార్థనల ద్వారా మంచి ఉద్యోగాలు, మంచి స్టేటస్లు, మంచి కుటుంబాలు, మంచి కట్టడాలు కట్టేసుకొని రేపొద్దున మన పిల్లలు కూడా ఇక దేవుడు లేడనే స్థాయికి వచ్చేసేటట్లు వెళ్ళిపోదామా? ప్రియులారా, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మీరు చాలా సమయం వృధా చేసుకుంటారు. ఎందుకంటే నేర్చుకున్న పాఠమే మళ్ళీ తిరిగి నేర్చుకోవాల్సి వస్తుంది. మన పెద్దల అనుభవాలు మనం వాడుకోకపోతే, వాళ్ళ అనుభవాల మీద మనం కట్టడాలు కట్టుకోకపోతే ఆ అనుభవ పాఠాలే మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది పడుతూ లేస్తూ. అయ్యో క్రైస్తవ జనమా, ఇలాంటి గుడ్డితనం నుండి మీరు మేల్కొల్పబడాలి. అన్యుల్ని చూసి నేర్చుకోవాలి. డబ్బు పునాదుల మీద, కులం పునాదుల మీద, ఆస్తిపాస్తుల పునాదుల మీద ఏ బ్రతుకులు నిలవు. కొన్ని తరాల తర్వాత అయినా అవి కూలిపోతాయి. ప్రియులారా, మీరు మీ బైబిల్లో నుంచి కూడా అలాగే తెలుసుకోవచ్చు. గెహాజీ, ఏమండి, నయమాను తెచ్చిన కొంచెం దుస్తులు ఆస్తి కోసం పరుగెత్తి అతను శాపగ్రస్తుడయ్యాడు. అవి వద్దనుకొని ఎలీషా ఏమండి చనిపోయాక కూడా ఇతరులను బ్రతికించే బోధకుడయ్యాడు. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం ఆలోచిస్తున్నారు? దేవుడు మీ తలకు అందమైన మాలిక్ కట్టాడండి. ఆయన అవమానపరచకండి, ఆయన అగౌరవపరచకండి. మీ దేహాన్ని ప్రతిష్ఠించటం నేర్చుకోండి. ప్రభువా,
నేను నా నోటిని ప్రతిష్ఠిస్తున్నాను, ఇక మీదట దాంట్లో నుంచి కోపపు మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ, కత్తిపోటు లాంటి మాటలు కానీ నేను ఇక మాట్లాడకుండా నాకు సహాయం చేయమని పదే పదే అడగండి. మీ పిల్లలు పరీక్షకు పోయేటప్పుడు కూడా అది అడగబాకండి, పాస్ చేయమని. మీరెంత తెలివి తక్కువ ప్రజలంటే ఏమండి, తన సొంత కుమారుణ్ణి మీకు అనుగ్రహించటానికి వెనుక తీయక మీ అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉండగా, పోనీ భారతదేశంలో సువార్త వచ్చే నాటికి కొన్ని లక్షల మంది జనాభా ఉండగా, ఏమండి, తృణీకరించబడ్డ అణగారిన వర్గాలనే దేవుడు ఎంచుకొని మీ కొరకు ఆయన సువార్తను మిమ్మల్ని ప్రేమించిస్తే మీ పిల్లల్ని పరీక్షలు పాస్ చేయడని ఎందుకు అనుకుంటున్నారు? రోమపత్రికలో మాటండి నేను చెప్పేది, 8వ అధ్యాయంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అనుగ్రహింపడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలు వాటి కొరకు ప్రార్థించబాకండి. మీరు ప్రార్థించవలసిందేంటో తెలుసా? నా పెదవుల మీదకి దయారసం కావాలి, నా హృదయములో కనికరం కావాలి, తీర్పును మించి అతిశయపడే కనికరం నా భార్య పట్ల, నా భర్త పట్ల, వారి తప్పుల పట్ల నాకు కావాలని చెప్పండి. మీ ఇరుగు పొరుగు వారి పట్ల కూడా క్రైస్తవ్యం యొక్క కనికరం తీర్పును మించి అతిశయపడాలి ప్రియులరా. ఏమండి, అలాంటి అతిశయము మీకే సొంతం, మీకే సొంతం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, చెడ్డ అతిశయం అంతా వాళ్ళ సొంతం. గుర్తుపెట్టుకోండి. మీరేం అర్థం చేసుకుంటున్నారో, దేన్ని చూస్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ చెడ్డదైన అతిశయం అంతా వాళ్ళ సొంతం, కానీ గర్వించదగ్గ అతిశయాలన్నీ మీ సొంతం. సువార్త కొరకు ప్రయాసపడే వ్యక్తులు మీ మధ్య ఉన్నారు. ఏమండి, కాలినడకన గ్రామాలు తిరిగి సువార్త పరిచర్య చేసిన పెద్దలు ఉన్నారు. ప్రియులరా, మిమ్మల్ని మేల్కొలిపి మీరు తిడుతున్నా, ఏం చేస్తున్నా, వాళ్ళకి బలహీనతలున్నా, తప్పులున్నా, సువార్త పరిచర్యను ఆపకుండా ముందుకు తీసుకెళ్ళిన ప్రజలు మీ మధ్య ఉన్నారు. ఏమండి, వాళ్ళను చులకనగా చూస్తారు మీరు. చెడ్డ అతిశయం ఉన్నోళ్ళని హీరోలు అనుకుంటారు మీరు. ప్రియులారా, దయచేసి ఇలాంటి దిక్కుమాలిన తీర్మానాలు సరిచేసుకోండి. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానానికి సమాధి కట్టాలి మీరు. ఏమండి, పూర్తిగా సమాధి చేయాలి. అలాంటి ఆలోచన ధోరణి ఉండకూడదు. మనకి హీరోలు ఎవరంటే సువార్త ప్రకటించే పాదములెంత సుందరమైనవి. ఏమండి, మీలో ఎలాంటి పోటీ, ఆరోగ్యకరమైన పోటీ రావాలో తెలుసా? బైబిల్ ఎవరు బాగా చదవగలుగుతున్నాం, ప్రార్థనలో ఎవరెక్కువ కనిపెట్టుకోగలుగుతున్నాం, ఏ కుటుంబంలో అసలు గొడవలే లేని సంవత్సరాలను చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితులు రావాలండి, ఇలాంటివి వెతికే పరిస్థితులు రావాలండి. ప్రియులారా, మన మధ్య అలాంటి ఆలోచనలు పెంపొందింపజేసేదే ఈ మందిరం, ఇందులో ప్రకటించబడే వర్తమానాలు. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, దేవుని మందిరాలను ప్రతిష్ఠించటం అనగా మీ సొంత దేహాన్ని దేవునికి ప్రతిష్ఠించటం. ఏమండి, మీ మెడ మీద మిద్యాను బరువైన కాడి లేక పాపపు కాడి విరిచివేయబడిన తర్వాత మీ తలెత్తుకొని, గుమ్మములారా మీ తలలెత్తుకొనిడి అన్న తర్వాత, మీ తలెత్తుకుంటున్న తర్వాత ఆయన కాడి మాత్రమే రావాలిక. మరలా ఎన్నడూ దాస్యం అనే కాడి క్రిందకి మీ మెడ వెళ్ళకూడదు. ఏమండి, డబ్బుకు దాసోహం, పేరుకు దాసోహం, కులానికి దాసోహం, ఈ చెడ్డ రాజకీయాలకు దాసోహం. ఏమండి ప్రియులారా, ఏంటి మీరేం ఆలోచిస్తున్నారు? ఈ చెడ్డ రాజకీయాలు ఈ రోజున క్రైస్తవ్యాన్ని శాసించవచ్చా? పాస్టర్లు కూడా పార్టీల వారీగా పెట్టే మీటింగులకు వెళుతున్నామంటే ఏంటి, దాన్ని ఏమని చెప్పుకోవాలి చెప్పండి? దయచేసి అలా చేయకూడదు ప్రియులారా. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు.
ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఆయనే ఒకరిని తగ్గిస్తాడు. కాబట్టి మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన జీవితాల్లో మనం చూడవలసిన ఆయనే మన మహిమ, ఆయనే మన సింహాసనం, ఆయనే మన ఉన్నత స్థలము, పరిశుద్ధాలయ స్థానం. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మీ దేహం అనే ఆలయములో మీరు కలిగి ఉండటం అలవాటు చేసుకోండి. ఏమండి, మీ ఉద్రేకాలను అదుపు చేయడానికి, మీ సొంత హృదయపు బలహీనతల్ని అధిగమించటానికి మీరు చేసే పోరాటం ఉంది చూసారా, ప్రార్థనా పోరాటం అంటారు దాన్ని. మీరు దాన్ని కలిసి చేయొచ్చు. ఇంతమంది క్రైస్తవ సమూహం ఎందుకున్నామో తెలుసా? ఒకరి బలహీనతల్లో ఒకరు సహాయపడటానికండి, ఒకరినొకరం గేలి చేసుకోవటానికి కాదు. ప్రియులారా, గేలి చేసుకోవటానికి కాదు. ఒకరి పాపం ఇంకొకరితో ఒప్పుకుంటే దాన్ని ఊరంతా చాటటానికి కాదు. నువ్వు నేను ఇంతమందిని క్రైస్తవులుగా దేవుడు మార్చింది. నేనొక బోధ చేస్తే నా బోధలో తప్పులు వెతికి నన్ను సోషల్ మీడియా వేదికగా నన్ను కించపరచటానికి కాదు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది. ప్రియులారా, క్రైస్తవ బోధకులు ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తున్నారంటే ఈ రోజున, ఏమండి, రహస్యంగా ఇలా వీడియోలు చేసి పెట్టి బహిరంగంగా సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టే బదులు, ఏమండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పలానా ఆయన ఎక్కడుంటాడో తెలుసు, ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మీ వాదన ఎందుకు వినిపించకూడదు? మీ బైబిల్ అలా చెప్తుంది కదా, మీ బైబిల్ అలా చెప్తుంది కదా. నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి హెచ్చరించుము అని చెప్తుంది కదా, ఎవడైనా ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే. కానీ ఈ రోజున ఏం చేసుకుంటున్నామో చూడండి. మనుషులందరూ మనల్ని ఎగతాళి చేసేటట్లుగా, క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో, ఏమండి, పాస్టర్లు ఒకరినొకరు దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు, నీది తప్పు అంటే నీది తప్పు అనుకుంటున్నారు. ఏమండి, ఇప్పుడు తీర్పర్లు ఎవరు? బైబిల్లో మీరు చదివారు కదా, 2 కొరింథీ 6 అనుకుంటాను. ఏమి, మీ మధ్య న్యాయము తీర్చటానికి మీలో మారినవాడు ఒక్కడు కూడా లేడా? అన్యులు మీకు తీర్పు తీర్చాలా? సోషల్ మీడియాలో ఎవరండి మీరు మీ ఇద్దరి తప్పొప్పులు నిర్ణయించేది ఎవరు? మీరే బోధకులు. మీకంటే మీ దగ్గర బోధ వినే విశ్వాసులు మీ వీడియోలు చూసి ఎవరిది తప్పొప్పులు ఎలా నిర్ణయిస్తారు? మీరు ఆలోచించండి. నా వాదన, ఇప్పుడు వాళ్ళే బోధకులు, ఈ తప్పు ఒకరినొకరు విమర్శించుకునేవారు, వారికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది సహజంగా. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కాస్త తక్కువ జ్ఞానమే ఉంటుంది. విశ్వాసులే చూస్తారు చాలా వరకు, లేకపోతే అన్యులు చూస్తారు, వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళెట్లా తీర్పు తీరుస్తారు తమకంటే పెద్దవారికి? వాళ్ళ వాదన ఏది కరెక్టో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అలాంటి వేదికల మీద ఏంటండి చర్చలు? ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా ఎందుకు చేశాడంటే, ఒకడు కింద పడినప్పుడు మరొకడు వాడిని పైకి తీయటానికి. 3 పేటల తాడు త్వరగా తెగదు అంటే మనమే ఒక పేట ఇంకో పేటను తెంపుకోమని కాదు. ఏమండి, మీలో ఎవడైనను తాను ఆత్మ సంబంధినని అనుకుంటే తన విషయమై తానును శోధింపబడుదునేమో అని తన విషయమై జాగ్రత్తగా చూసుకుంటూ అట్టి వారిని, తప్పు త్రోవలోకి వెళ్ళే వారిని మంచి దారికి తీసుకొని రావాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి కృపా వరాలు మీ సొంతం కావాలంటే మీరు మీ వ్యక్తిగత ప్రార్థనల వైపు, మీ బైబిల్ ధ్యానం వైపు మీరు తిరగాలి. మీ దేహాన్ని ప్రతిష్ఠించండి. నేను మారు మనసు పొందిన తర్వాత నాకు ఉపయోగపడ్డ కొన్ని 2-3 అంశాలు మీకు చెప్తాను. నేను ఖచ్చితమైన ప్రార్థనా సమయాలు నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను ఎక్కడున్నా ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నా ప్రార్థనా సమయాలుగా ఉండేవి. ఆ సమయంలో నేను ఎక్కడున్నా ప్రార్థనకి ఒంటరి స్థలాన్ని వెతుక్కొని ఆ 2 గంటలు కానీ గంట కానీ కదలకుండా కూర్చునేవాడిని దేవుని సన్నిధిలో.
కొన్నిసార్లు ప్రార్థన నడవని రోజు అక్కడే నిద్రపోయేవాడిని కానీ స్థలం విడిచి వెళ్ళేవాడిని కాదు. ముందు ఆ సమయం దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకున్నాను. కొన్నిసార్లు నాకు బైబిల్ చదవాలనిపించేది కాదు. ఏమండి, బైబిల్ అంతా తెలిసినట్టే ఉండేది, ఎందుకంటే చాలాసార్లు చదివాను కాబట్టి. అలాంటప్పుడు ఒక భక్తుడి పుస్తకం అన్నా చదువుకునేవాడిని కానీ ఆ సమయాన్ని పోగొట్టుకునేవాడిని కాదు. అది నాకు ఇప్పటికీ ప్రయోజనకరమైన అలవాటుగా ఉంది. రెండవది, దేవుని వాక్యం మాత్రమే చదవాలనే తీర్మానాన్ని నేను కలిగి ఉన్నాను. చాలా కాలం వరకు నేను బోధకుడిని అయిన తర్వాతనే ఎక్కువగా న్యూస్ పేపర్లు కానీ సోషల్ మీడియాలో కొంతవరకు నేను చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని తాజా సంఘటనల మీద స్పందించటానికి, మీకు కొంచెం అవేర్నెస్ తీసుకురావటానికి ప్రియులారా. కానీ నేను మొట్టమొదట నాకు ఉపయోగపడ్డ అలవాటు ఏంటంటే బైబిల్ తప్ప ఇంకో పుస్తకాన్ని చదవలేదు నేను. ఏమండి, భక్తుల చరిత్రలు చదివేవాడిని, క్రైస్తవ్యం మీద వ్రాయబడ్డ సాహిత్యం అంతా చదివేవాడిని కాదు, భక్తుల జీవిత చరిత్రలు మాత్రమే చదివేవాడిని. ఆదివారం అయితే బైబిల్ మాత్రమే చదివేవాడిని. ప్రియులారా, ఇది నాకెంత ప్రయోజనకరం అనిపించిందంటే మిగతా విషయాలు తెలియకుండా, రాజకీయాలు జోలికి వెళ్లకుండా, ప్రియులారా నేనెంతో కాపాడబడ్డాను ఇలాంటి మంచి అలవాట్ల వల్ల. నేటి యువతరానికి పట్టుదల ఎక్కువ. ఏమండి, మీ ఎముకలలో మూలుగా బలిసి ఉండే స్థితి అది. మీకున్న ఆవేశాన్ని, మీకున్న ప్రేమావేశం, భావావేశం, ఆగ్రహావేశం దేవుని స్తుతించాలి. యవనస్తులారా, మళ్ళీ చెప్తున్నా, నా మాటలు మీరు రికార్డ్ చేసుకోవాలి, లేదా ఈ ప్రసంగం మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళినా వినండి. మీ ప్రేమావేశం, మీ భావావేశం, మీ ఆగ్రహావేశాలు ఇవన్నీ బైబిల్లో మాటలే దాదాపుగా. దేవుని స్తుతించాలి. నరుని ఆగ్రహము దేవుని స్తుతించునని కూడా వాక్యంలో ఉంది. ఏమండి, ఇలా మిమ్మల్ని మీరు అదుపు చేసుకుంటే రాబోయే తరం అంతా ఏమండి మీకు రుణపడి ఉంటుంది, తల్లిదండ్రులకు రుణపడి ఉంటుంది. ప్రియులారా, మన ముందు తరాలకు రుణపడి ఉంటారు. ఏమండి, మన ముందు ఎంతో అవమానాన్ని, ఎంతో నిందల్ని భరించి మనకి వాళ్ళు ఎంత వెలుగిచ్చిన దైవజనులు ఎవరైతే ఉన్నారో, ఏమండి, దీపపు వెలుగులో అసలు వెలుతురే, ప్రయాణ సౌకర్యాలే లేని బాటల్లో నడిచి, ఏమండి, నేను 19 ఏళ్లకు మారినప్పుడు నేను కొన్ని గ్రామాల కాలినడకనే వెళ్ళి సువార్త సేవ చేశాను. నేను కూడా కనీసం తారు రోడ్డు కూడా లేని బాటల్లో నడిచాను. నాకు అనుభవమే. నేనెప్పుడో 93లో మారానులేండి ప్రియులారా. కానీ అంతకంటే భయంకరమైన పరిస్థితులు మన పితరులు ఈ ప్రాంతాలను వెలిగించింది. ఏమండి, వాళ్ళకిచ్చే ఘనమైన నివాళి ఏంటో తెలుసా? ఈరోజు మీరు దేవుని కొరకు చక్కగా నిలబడటం ద్వారా. మంచిది ప్రియులారా, ఇక్కడితో ఆపేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరంలో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీరు మీ కొరకు సిద్ధపరచబడిన ప్రేమ విందు తీసుకొని వెళ్ళాలని మనవి. తర్వాత ఇక్కడ ఆరాధన కర్మాన్ని మీరు నువ్వైనా ఆరాధన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో నాయన, ఎంతోమంది నమ్మకస్తులైన సేవకుల కష్ట ఫలితమే ఈరోజు ఈ గ్రామాల్లో పరిచర్య ప్రభువా. నాయన, ఏ దైవజనుణ్ణి తక్కువ చేయలేము, ఎవరి ప్రయాసను కూడా తక్కువగా చూడలేము. ఆ దినము వాని పనికి తగిన బహుమానాన్ని చూపించగలదని ఎప్పటికీ నేను గట్టిగా నమ్ముచున్నాను. సేవకులుగా మాకు కూడా మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. ఆ పునాది మీద ఎలా కడుతున్నామో ప్రతివాడు చూసుకోవాలని మీరు సెలవిచ్చారు. ప్రభువా తండ్రి, ఆ విధంగా మా ప్రియులందరూ కూడా జాగరూకులకు పరిశుద్ధుల మాదిరిగా మారు మనస్సు పొంది తాము క్రైస్తవులమని చెప్పుకునే బిడ్డలంతా కూడా తమ ప్రతిష్టతను, దేహమనే ఆలయాన్ని దేవుని కొరకు కాపాడుకోవటంలో ఆ బెల్షస్సరు చేసినట్లు దేవుని మందిరపు ఉపకరణాల్లో మద్యం పోసి త్రాగినట్లుగా
దేవుని కొరకు వాడవలసిన మా దేహ అవయవాలని చెడు కొరకు వాడకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. నాయన, భక్తుల్ని కనగలిగే కృప మా తల్లులకి తండ్రులకి ఇవ్వండి ప్రభువా. నాయన, మా వారసత్వం ఏంటో, ఎలాంటి ఆశీర్వాదానికి మేము వారసులమో, ఎలాంటి ప్రేమ హారాలు మా మెడలో మీరు వేశారో ఇవన్నీ గమనించుకోగల స్పృహ క్రైస్తవ్యానికి దయచేయండి. ఈ గ్రంథాన్ని లోతుగా పరిశీలనగా చదివే ఆసక్తిని ప్రతి ఒక్కరిలో మీరు ఇంజెక్ట్ చేయండి నాయన. మీరు చొప్పించండి ప్రభువా, వారి నరముల్లో ఎముకల్లోనికి ప్రభువా మీరే చొప్పించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ఈ మందిరాన్ని మీరు ఈ స్థలములో అనుగ్రహించినందుకు నిన్నే స్తుతించుచున్నాము ప్రభువా. నాయన, మా చేత ఏమవును ప్రభువా, మేము ఏ పాటి వారము నాయన. అయినప్పటికీ ప్రభువా, ఇదిగో ఈ మందిరాన్ని మీరే ప్రారంభించి మీరే కొనసాగించి నేడున్నట్లుగా చక్కని మందిరాన్ని ఆరాధించుటకు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఈ మందిరాన్ని మీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా మీరు అంగీకరించండి. మీ సన్నిధి ప్రార్థించినప్పుడెల్లా దొరుకునట్లు, వాక్య ప్రకటనప్పుడల్లా మీ వాక్య ప్రత్యక్షతలు, శిలువ ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు మనుషులు పొందినట్లుగా అనుగ్రహించండి. ఘనమైన దేవుడు, ఘనంగా ఆరాధించబడే స్థలంగా మార్చండి ప్రభువా. మీరే మనుషులందరినీ, కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి మీ ఆశీర్వాదాలతో మీ మందిరములోని మేలుల చేత తృప్తిపరచుమని ప్రభువా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురనున్నట్లుగా ప్రభువా నాయన, నీ మందిరాన్ని నివాస స్థలంగా మార్చుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థన అంగీకరించుమని, ఈ నిర్మాణంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, ఈ కుటుంబాలను ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఆ నామంలో, మా కొరకు చనిపోయిన ఆ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ మందిరంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులరా, మనందరం లేచి నిలబడి మనం తీసుకొచ్చిన అర్పణలు, కానుకలు దేవునికి సమర్పించుకుందాం. దేవుని సేవకులు యాకోబు గారు ఒక పాట పాడుతుండగా మనందరం లేచి నిలబడి దేవునికి మన కానుకలను అర్పించుకుందాము. యవనస్తులు, పిల్లలు, ప్రియులరా, కానుకలు పట్టాలని తెలియజేస్తున్నాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనం తీసుకొచ్చినటువంటి అర్పణలు, కానుకలు దేవునికి అర్పించుదాం. ఇచ్చి చూడుము, మనసు ఇచ్చి చూడుము, ప్రథమ ఫలము 10వ వంతు ప్రభునకి ఇచ్చి చూడము. ఈ పాట పాడుకున్నాం పిల్లరా. అందరికి తెలిసిన పాట, మనం పాడుకునే పాట పాడుకున్నాం. బాబు జాన్సన్ పుట్టినరోజు కూడా ఈరోజే. తన కేక్ కటింగ్ కూడా ఉంటుంది పిల్లరా. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాం. ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము, ప్రథమ ఫలము 10వ వంతు ప్రభునకిచ్చి చూడుము. శ్రేష్టమైన సత్క్రియ ప్రభు యేసు కొరకు చేయుము. ఇచ్చి చూడుము, దేవునికిచ్చి దరిద్రులైన వారు కోనమందున లేరు ఎవ్వరు.
దేవుని సేవకులు జయరాజ్ గారు వేదిక మీదకి రావాలండి. అయ్యగారు రండి. పుట్టినరోజు జరుపుకుంటున్న బాబు కొరకు చిన్న ప్రార్థన చేయడానికి అయ్యగారు రండి. ప్రియులరా, ఈరోజు జాన్సన్ పుట్టినరోజు కనుక ప్రియులరా, మన దాసు గారి పెద్ద అబ్బాయి రాజా, అలాగే రాజేశ్వరి పెద్ద కుమార్ జాన్సన్ 9 నుండి 10 నుండి 11. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డల పుట్టినరోజున సందర్భంగా అయ్యాదిగో తండ్రి, జానీసన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బర్త్డే ప్రేయర్లోనికి అయా బిడ్డలు నడిపించి అయా వారిని సంవత్సరం నీ దయా కిరీటాన్ని ధరింపచేసి సారము కలిగిన నీ అడుగుజాడలను నడుచుట నీ చిత్తమైనదని ఆ రీతిగా బిడ్డలను ప్రభా మీరు నడిపించి కాపాడిన స్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే బిడ్డల కన్నా తల్లిదండ్రులు కూడా దీవించండి, రక్త సంబంధాలు కూడా దీవించండి. అలాగనే నాయన జరుగుతున్నటువంటి ప్రార్థనా కూటంలో కూడా మీరు తోడుగా ఉండి ఆత్మీయస్థితిలో అయా ఆది నుండి అంతవరకు మీరే జరిగించి సహాయం చేయమని, ఏనా లోపాలు దోషాలను సరిచేయమని, దుష్ట శక్తులను బంధించమని, ఆత్మ నడిపింపు దాయి చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్, కూర్చో. రైట్, సెకండ్ చప్పట్లు కొడదాం, అందరి విషయం చెప్పడం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జాన్సన్, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు నూతన మందిరాన్ని మనం దేవుని సేవకుల ద్వారా ప్రారంభిస్తాం. కొంచెం దారి ఉండమ్మా, లేచి దారి ఉంది. ప్రియులారా, సేవకులందరూ కూడా మందిరంలోకి రావాల్సినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. కొంచెం దారి వదలండి, దారి వదిలితే ఇలాగే వెళ్ళాం.
నీవే గనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతల అనురాగం నా నోట స్తుతిగానం నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము హలో హలో ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ సేవకులు చెప్పినట్లుగా మా హృదయాలను ప్రభు అదుగో తండ్రి ప్రతిష్ఠించుకోవాలని మీ లేఖనం చెప్పిన రీతిగా నైనా ప్రజలందరూ కూడా మీ సన్నిధికి వచ్చి ఈ మందిరం అనే ప్రతిష్ఠ అనే కోనేట్లకు దిగి అనేకులు రోగాలు స్వస్థపడాలని, అనేకులు బాగుపడాలని, అనేకమైన హృదయాలు మీకే సమర్పించుకోవాలని, మీ కృపలో బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా ఈ ముప్పాళ్ళ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరలా మాకు ఒక మందిరాన్ని ఇచ్చినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంతమంది నశించిపోతూ ఉన్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు కదా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నశించిపోతూ ఉన్నారో అట్టి వారి కోసం మీరు ప్రాణాన్ని త్యాగం చేశారు కదా. మీ సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించావు నాయన. అది మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విరిగి నలిగిన హృదయంతో నిన్ను నాయన సేవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఈ గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ మందిరంలో ప్రతి బిడ్డ కూడా ప్రభువా మారు మనసు రక్షణ పొంది నీకు నమ్మకంగా బ్రతికే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మటుకు నిలబెట్టిన ఆయన దేవా, మీ రాకడ పర్యంతరం నీ కోసం బ్రతకటానికి నీ పిల్లలుగా మేమందరం కూడా ప్రభాదుగో తండ్రి మీ సేవలో నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మాకంటే ముందున్న వాళ్ళు ఎంతోమంది కాలినడక నడిచి ఎంతోమంది ప్రాణాన్నే త్యాగం చేసిన గొప్ప వీరులు ఉన్నారు నాయన. వాళ్ళు వెళ్ళే మార్గంలో మేము కూడా వెళ్ళటానికి మీరు కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీ నిత్యత్వంలో మేము ఉండటానికి మీరు కృప చూపురా, సహాయం చేయవా. ఈ మందిరాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారంగా బ్రతకటానికి మరలా మాకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా, అదిగో తండ్రి, ఈ మందిర ప్రతిష్టకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో అట్టి వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అట్టి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి ఆదివారం నాడు ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో మీరు మాకు తోడుగుండి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ సేవకులను దీవించి ఆశీర్వదించమని, మీ అడుగుజాడలో నడిచి నాయన అంతమటికి నిలబడి ప్రభువా నీ పాదాల దగ్గర మొరపెట్టుకునే భాగ్యాన్ని, ధన్యత మా అందరికి దయచేయమని, మీకే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసయ్య నామాన్ని బట్టే స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆశీర్వాదం తీసుకుని అందరూ తలలు వంచండి. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మందిరమునకును అదే రీతిగా వచ్చినటువంటి దైవ సేవకులకును సంఘాలకును ఎల్లవెళ్ళలా తోడు నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, మీ అందరికీ వందనాలు ప్రభునామంలో. మరి ప్రయాస అనుకోకుండా ఇక్కడ వరకు వచ్చి ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభాభివందనాలు. ఈ ప్రేమ విందు కూడా తీసుకొని వెళ్ళాలని మనవి. మీ తిరుగు ప్రయాణాల కొరకు కూడా మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేశాం. హడావుడి చేయకుండా నిదానంగా వెళ్ళాలి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ.